సబ్బులు షాంపూలు పడకో లేదంటే కాలుష్య కారకాల మూలంగానో ఒంట్లో పోషకాలు తక్కువయో జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. కానీ ఇలాంటి కారణాలేమీ లేకుండానే కొంతమందికి తలపై జుట్టు రూపాయి కాసంత పరిమాణంలో అక్కడక్కడ కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని అలోపేషియా అరేటా అని, వాడుకలో పేనుకొరుకుడని పిలుస్తాం. మహిళలకు తీరని మనోవేదనను తెచ్చిపెట్టే పేనుకొరుకుడు సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తలను దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోవడం, ఆపై కొంతకాలానికి జుట్టు బాగా పల్చబడిపోవడం మనకు తెలుసు. ఈ పరిణామానికి భిన్నంగా కొంతమందిలో రూపాయి కాసంత పరిమాణంలో జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంటుంది. ఈ రకమైన సమస్యను పేనుకొరుకుడు వ్యాధని పిలుస్తారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. వెంట్రుకలకు వ్యతిరేకంగా మన శరీరంలోనే యాంటీబాడీలు తయారై తలపై అక్కడక్కడా జుట్టు లేకుండా చేస్తుంది. ఈ పేనుకొరుకుడు వ్యాధి ఎక్కువగా మానసిక ఆందోళనతో సతమతం అయ్యేవాళ్లలో కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్, షుగర్, హై బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తుంటుంది. మన తల మీద వెంట్రుకలు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతున్నప్పుడు దాన్ని మనం పేనుకొరుకుడు అని చెప్తూ ఉంటాము. అయితే ఆయుర్వేదంలో దీనిని ఇంద్రలుప్తము అని చెప్పారు. అంటే ఇది క్షుద్ర వ్యాధి కింద చెప్పడం జరిగింది. అయితే ఇది క్షుద్ర వ్యాధిలో ఒకటి ఎందుకు చెప్పారంటే త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. రకరకాలైన కారణాల వల్ల ఈ యొక్క వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి కాబట్టి దానికి సరిపడా పద్ధతిలో మనం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా దీనికి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది కాబట్టి దీనికి మన శరీరంలో రోగ నిరోధక శక్తి మనం తీసుకునే ఆహారం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఆహారంలో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే దంపుడు బియ్యం లాంటివి తీసుకోవాలి, ఎక్కువ ఫ్రెష్ కూరగాయలు లాంటివి తీసుకోవాలి, అలాగే ఫ్రెష్గా దొరికే పళ్ళు లాంటివి తీసుకోవాలి, నిలవగల ఆహార పదార్థాలు లాంటివి ఆపేసేయాలి. అలాగే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ముఖ్యంగా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. అవి కనుక మనం తగ్గించేసి మామూలుగా మన ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాలు ఇస్తే కనుక చాలా త్వరగా కోలుకుంటారు. ఈ సమస్య ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీళ్ళు తలకి రకరకాలైన నూనెలు రాయడము, రకరకాలైన అప్లికేషన్స్ లాంటివి పెట్టడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. కొంతమంది విషముష్టి లాంటివి అంటే పైన పూత కింద రాస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే లోకల్గా ఆ యొక్క ఫాలికిల్ బర్న్ అయిపోయి మళ్ళీ వెంట్రుక రాకపోవడం అనే సందర్భాలు కూడా చూడడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత మటుకు దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా అంటే ఏంటి, వాళ్ళ యొక్క సరిగా స్నానం చేయకపోవడం కానీ, సరైన షాంపూస్ వాడకపోవడం ద్వారా కానీ ఈ యొక్క సమస్య పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత మటుకు వీళ్ళు ఆ ఏరియాని ఫ్రెష్గా ఉంచుకోవడం అంటే చాలా మైల్డ్ సోప్స్ లాంటివి, షాంపూస్ లాంటివి వాడడం లాంటివి చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క సమస్యకి కుంకుడుకాయ, మందార ఆకులు, మెంతిపొడితో సంబంధమైన న్యాచురల్ ప్రోడక్ట్స్ పెట్టి ఎప్పుడైతే తల రుద్దుకుంటారో అప్పుడు త్వరగా హెయిర్ గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేదంలో ఒక చోట ఎలా చెప్పారంటే రుద్దడం ద్వారా అంటే తలకి మసాజ్ చేయడం ద్వారా సర్క్యులేషన్ బాగా జరిగి ఆ ఏరియాలో త్వరగా వెంట్రుక మొలవడానికి అవకాశం ఉంటుందిగా చెప్పారు. కాబట్టి ఈ యొక్క సమస్యకు ఈ విధమైన పద్ధతి కూడా పాటించవచ్చును. పేనుకొరుకుడు అనేది ఒక్క తలలోనే కాదు, వెంట్రుకలు మొలిచే ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే ఎక్కువ మందిలో తలలోనే కనిపిస్తుంటుంది. తీవ్రమైన మానసిక వ్యధను తెచ్చిపెట్టే పేనుకొరుకుడు వ్యాధికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. గుంట గలిజేరు మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద అయ్యేట్లు నూరి పేనుకొరుకుడు ఉన్న భాగాల్లో నిత్యం పూస్తుంటే వెంట్రుకలు రాలడం ఆగిపోయి కొత్త వెంట్రుకలు మొలుచుకొస్తాయి. నిమ్మరసం, వెల్లుల్లి రసం సమంగా తీసుకుని పేనుకొరుకుడు పైన నిత్యం లేపనంగా రాస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి పువ్వు లేదా బొప్పాయి చెట్టు పాలని నిత్యం పేనుకొరుకుడు పైన పూస్తుంటే కొంతకాలానికి తిరిగి జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఎండు పొగాకు చితగ్గొట్టి వేసి బాగా నానబెట్టి తరువాత బాగా పిసికి వడకట్టి ఆ నూనెను రోజూ తలకు రాస్తూ ఉంటే పేనుకొరుకుడు తగ్గిపోతుంది. కొత్తగా వెంట్రుకలు పుట్టుకొస్తాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఒకటే ఏరియాలో కుచ్చులు కుచ్చుల కింద ఊడిపోయి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఇంద్రలిప్తం కానీ లేకపోతే పేనుకొరుకుడు ఏదైతే ఉందో దీనికి మనం వంటింటి చిట్కాల ద్వారా కొంతవరకు మనం మేలు చేసుకోగలుగుతాం. ముఖ్యంగా మనకి మందార పూలు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో, అది రెక్క మందారం అంటాము.
దానిని కొంచెము రసంగా తీసి ఆ రసాన్ని లోకల్గా అప్లై చేయడం ద్వారా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా గురిగింజ మనకి దొరుకుతూ ఉంటుంది, దాన్ని కూడా మనం నానబెట్టి దాన్ని పేస్ట్ని అప్లై చేయడం ద్వారా కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే బొప్పాయి పాలు కూడా వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలు మాత్రమే కానీ వైద్యం కాదు. అయితే వీటిని మనం వాడడం ద్వారా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో కాశీసాది తైలం అనేది చెప్పారు, అలాగే ఈ యొక్క కానుగ అనే దాన్ని చెప్పారు. అయితే కానుగని, కాశీసాని, కొబ్బరి నూనెని 3 కలిపి ఎక్స్టర్నల్గా తరచూ అంటే వాళ్ళకి ఆ వెంట్రుక వచ్చే వరకు రాయడం ద్వారా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇందులో హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఏమి ఉండవు కాబట్టి త్వరగా హెయిర్ గ్రో అవడానికి ఉపయోగం ఉంటుంది. ఔషధాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పారు. ముఖ్యంగా ఎక్స్టర్నల్గా భృంగరాజు లాంటివి, అలాగే నీలి భృంగరాజు లాంటివి, అంటే ఆహారంలో ఒక భాగంగా వీటిని తీసుకోవచ్చు. అంటే మామూలుగా మనం ఇంట్లో ఏదైతే మనకి గుంటగలగరాకు మన కూర కింద దాన్ని చేసుకోవచ్చు. అలాగే గుంటగలగరాకు రసం తీసి దాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఇమ్యూన్, అంటే దీంట్లో ఒక మంచి గుణం ఏంటంటే ఇది శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే గుణం ఉంది కాబట్టి ఇది చెప్పడం జరిగింది. అలాగే త్రిఫల లాంటిది కూడా తీసుకోవచ్చు, త్రిఫల కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే కొన్ని రకాలైన ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచడానికి, ఈ యొక్క జుట్టు పెరగడానికి కూడా కొన్ని ఔషధాలు చెప్పారు. ముఖ్యంగా గుగ్గులో యోగాలు లాంటివి చెప్పారు, అలాగే కొన్ని లేహ్యాలు లాంటివి చెప్పారు. అవి తీసుకోవడం ద్వారా వీళ్ళకి త్వరగా జుట్టు పెరగడంతో పాటు ఇతరత్ర సమస్యలు, అంటే ఒక్కొక్కసారి వెంట్రుకలు రాలిపోవడం అనేది హార్మోన్ సంబంధమైన సమస్యతో కూడా ఉంటాయి కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని బట్టి కూడా మందు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అయితే సుమారు మామూలుగా వచ్చే యొక్క పేను కొరుకుడికి 2-3 నెలల్లో వెంట్రుకలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాని పక్షంలో కొన్ని నెలల పాటు వాడవలసిన అవసరం కూడా ఉంటుంది. పేనుకొరుకుడు వ్యాధికి మందారాన్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. మందారం ఆకుల్ని గాని లేదా పువ్వుల్ని కాని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఆపై చల్లార్చి ఆ నూనెను నిత్యం తలకు పట్టిస్తుంటే పేనుకొరుకుడు ఇట్టే తగ్గిపోతుంది. మందార పువ్వుల్ని ఆవు మూత్రంతో కలిపి మెత్తగా నూరి పేనుకొరుకుడుపైన 2 పూటలా రుద్దడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎర్రమందారం పూలను 2 గ్లాసుల నీళ్లలో వేసి ఉడికించి 1 గ్లాసు నీరు వచ్చే వరకు మరిగించి వడకట్టి కషాయం తీసి సీసాలోకి తీసుకుని రోజూ తలకి పెట్టుకుని 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. గురువింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా 4-5 రోజులు రాస్తే వెంట్రుకలు మళ్లీ తిరిగి వస్తాయి. నువ్వుల నూనెలో నాటు కోడిగుడ్డు తెల్లసొన వేసుకుని గోరువెచ్చగా కాచి వాడుకుంటే మంచిది. నేలములక వేరు తేనెతో కలిపి మెత్తగా నూరి పేనుకొరుకుడుపైన 2 పూటలా రుద్దుతూ ఉంటే పేనుకొరుకుడు తగ్గి తిరిగి వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఉమ్మెత్త ఆకుల రసాన్ని నిత్యం తలకు పట్టించడం వల్ల కూడా పేనుకొరుకుడు తగ్గిపోతుంది.